ఇప్పుడు ఇక్కడ నెక్కలా కాలర్ పెట్టుకుంటుంటారండి, అదొకటి చూసాను. నడుగు బెల్ట్ ఒకటి పెడుతుంటారండి, అంటే పాపం ఏదో ఆపరేషన్ అయిందో లేదో డాక్టర్ గారు చెప్పారు అంటుంటారు. అది మొదటి నుంచే పెట్టుకోవడం మంచిదంటారా, లేకపోతే మీ సజెషన్ తర్వాత వాళ్ళే పెట్టుకున్నారంటారు వాళ్ళు? అంటే ఇది ఏమవుతుందంటేనండి, ఈ బెల్టులు వాడడం ఒకసారి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ నాకు బ్యాక్ పెయిన్ ఉందంటే బెల్ట్ పెట్టుకో తగ్గిపోతుందని చెప్పి చాలా మంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సరే, డాక్టర్ అడ్వైజో లేకపోతే ఎవరు ఫ్రెండ్స్ సజెషన్ తోటో ఈ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమవుతుందంటే ఈ బెల్ట్స్ అదే పనిగా అంటే మెడకి కాలర్ కానీ నడుము బెల్ట్ కానీ ఎక్కువ కాలం పాటు పెట్టుకొని అదొక ఏమంటారు, మనం వాచ్ పెట్టుకున్నట్టే మన మొబైల్ ఫోన్ లాగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది పెట్టుకోకపోతే అదేదో మిస్ అయినట్టు. అవునండి. ఇక్కడ ఇది అలా పెట్టడం అనేది అంత మంచిది కాదు. ఎందుకో రీజన్ చెప్తాను వినండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా బెల్ట్ వాడడం వలన మీరు ఏం చేస్తున్నారు, ఈ నడుముకి బెల్ట్ పెట్టుకున్నారు, లేకపోతే మెడకి కాలర్ పెట్టుకున్నారు. దానివల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలకి మీరు రెస్ట్ ఇస్తున్నారు అన్నమాట. ఆ రెస్ట్ ఇవ్వడం వలన డెఫినెట్గా నేను ఇందాక మజిల్ స్పాజం అని చెప్పాను కదా, ఆ మజిల్ స్పాజం తగ్గి వాళ్ళకి డెఫినెట్గా కొంత నొప్పి తగ్గుతుంది. కానీ ఇది ఎక్కువ కాలం మనం బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మీరు కంటిన్యూస్గా కండరాలకి రెస్ట్ ఇస్తున్నారు. ఈ కంటిన్యూస్గా కండరాలకి రెస్ట్ ఇవ్వడం వలన ఏం జరుగుతుంది, కండరాలు బలహీనపడతాయి. వాటికి పని ఉంటుంది కదా, వాటి చేయాల్సిన పని ఉంటుంది. సో అవి సరిగా పని చెయ్యకపోవడం వలన మనం కొత్త రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా మా రికమెండేషన్ ఎట్లా ఉంటుందంటేనండి, మీకు సివియర్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ సివియర్ పెయిన్ వస్తే ఈ ఫస్ట్ 48 to 72 hours మాత్రమే పెట్టుకోమంటాం. అంటే 2 నుంచి 3 రోజులు, అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దని చెప్తాము. లేదు ఏదన్నా యాక్టివిటీ వలన, ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ జర్నీస్, లెట్స్ ఏదన్నా బై రోడ్, మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడన్నా మీరు ఏలూరు అన్నారు, ఏలూరుకి వెళ్ళారు అనుకున్నాం. సో ఆ టైంలో ప్రొటెక్షన్ గురించి పెట్టుకోమని చెప్తాం, కానీ కంటిన్యూస్గా పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ 48 to 72 hours. కొంతమంది సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి ఈ వూండ్ హీలింగ్ గురించి ఈ బెల్ట్లు అది సజెస్ట్ చేస్తాం. అది ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుముకి ఏదన్నా సర్జరీ ఉంటే, బేసిక్ సర్జరీస్ ఏదైనా ఉంటే ఫస్ట్ 3 weeks పెట్టుకోమని చెప్తాం. ఆ తర్వాత నేను చెప్పినట్టు ఏదైనా జర్నీస్ చేసినప్పుడు పెట్టుకోమని చెప్తాం. అదే నెక్లో కూడా ఒక్కొక్కసారి బెల్ట్ వాడతాం సర్జరీ తర్వాత. అది మనం చేసే సర్జరీని బట్టి ఎన్నాళ్ళు అనేది డిఫరెంట్ డ్యూరేషన్ మారుతూ ఉంటుంది. సో పోస్ట్ సర్జరీ కొన్నాళ్ల పాటు డాక్టర్ రికమెండేషన్ ప్రకారం పెట్టుకోవడం మంచిది. అదే నొప్పి ఉన్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాం డాక్టర్ గారు, పునర్దర్శన ప్రాప్తి చేస్తూ అంటారండి. నేను ఏమంటానంటే, మీ ఇంటర్వ్యూలో మీ బేరాలు చెడగొట్టాలనుకున్నాను. మీ దగ్గర రాకూడదు. అవును, అంటే వెన్నుముక సమస్య ఏమీ ఉండకూడదు, మీ బేరం చెడగొడుతున్నాను తప్పు. కానీ మీరు చెప్తారు సార్, ఎందుకంటే మీరు ఎప్పుడూ డాక్టర్లు కోరుకునేది ఏంటంటే మా దగ్గర రావద్దురా బాబు అని. ఏదో ఫ్రెండ్స్ లాగా వస్తే వేరు, ప్రాబ్లంతో రాకూడదని కోరుకుంటారు. ఆ విధంగా అసలు ఆ వెన్నుముకకి స్ట్రాంగ్గా ఉండాలి. జీవితకాలం పూర్తిగా ఆయుష్ ఉన్నంత కాలం జీవితకాలం అసలు ఆ వెన్నుముక సమస్య రాకూడదు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? నేను ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, మనకి ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని చెప్పి గుర్తుంది కదా. ఈ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి, ప్రాపర్ డైట్, స్మోకింగ్ ఆపడం, ఈ 3 మెయిన్ అండి. ఎక్సర్సైజెస్, డైట్, స్మోకింగ్, ఈ మెయిన్. ఇప్పుడు మన కొత్త జనరేషన్లో ఫోన్స్ కంటిన్యూస్గా బెండ్ చేసి అది అవాయిడ్ చేయడం మంచిది. సిట్టింగ్ పోస్చర్, మనం కూర్చొని పని చేయడం ఎక్కువైంది కదా ఈ మధ్యగా. సో అవి కరెక్ట్ పద్ధతి చూసుకొని ఉంటే మన వెన్ను ఆరోగ్యం బాగుంటుంది. మనకి పడుకునే అది పోస్చర్ అంటే పడుకున్నది కానీ కూర్చున్న ఏదైనా సరే అంటే రోజుకి 8 hours పడుకోవడం కూడా ఇంపార్టెంట్. 7 to 8 hours అడల్ట్స్ అంటే 18 years దాటిన వాళ్ళు రోజులో 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండడం అనేది మంచిది. ఆ నిద్రలేమి వలన రకరకాల ప్రాబ్లమ్స్, అంటే స్పైన్ ప్రాబ్లమ్సే కాదు, ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి 15 years అయి ఉంటుందండి.
15-20 years. అంటే 15-20 ఇయర్స్ అయి ఉంటుంది. మొదట్లో ఉన్న మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుందండి. అంటే అప్పుడున్న పద్ధతులకి ఇప్పుడున్న పద్ధతులకి ఏమైనా కొత్త ఎందుకంటే నేను క్యాన్సర్లో ఏదో ప్రోటాన్ మెథడ్ అని కార్బన్ మెథడ్ అని ఏవో కొత్త మెథడ్స్ వచ్చేసి సార్ ఆధునిక. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఎస్. ఇప్పుడు ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటామండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక భాగం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఈ పేషెంట్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఉన్నారు, వాళ్ళకి సర్జరీ అవసరం, సర్జరీ చేసిన తర్వాత వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, అది మేజర్ అండి. ఒకవేళ మన దృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దృష్టిలో ఈ పేషెంట్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే అవి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి. ఇది చాలా క్రిటికల్ కాంపోనెంట్ అండి, ఎస్పెషల్లీ స్పైన్ సర్జరీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఎస్పెషల్లీ కాంప్లికేషన్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చా, అది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఈ రెండోది ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, స్లిప్ డిస్క్ అంటాం. ఆ డిస్క్ పక్కకు జరిగి నరాలని ప్రెస్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే చాలా మంది, ఇప్పుడు 100 మందికి వచ్చిందంటే ప్రాబ్లము, ఒక 80 మందికి మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గుతూ ఉంటుంది, కానీ ఒక 20 మందికి తగ్గదు. ఆ 20 మందిలో మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, సర్జరీస్ చేస్తూ ఉంటాం అట్లా. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 20 మందికి సర్జరీ అవసరం అని, కానీ వీళ్ళందరినీ మనం ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తాం ఒక 4 వారాలు, 6 వారాలు, కానీ తగ్గదు, వాళ్ళకి సర్జరీ చేస్తాం. మనం అసలు వీళ్ళు మెడికల్ ట్రీట్మెంట్కి అసలు రెస్పాండ్ అవుతారా లేదా ప్రెడిక్ట్ చేయొచ్చా? అంటే వాళ్ళకి ఈ టైము మనం ట్రై చేసే ఈ ట్రీట్మెంట్ టైంతో పాటు మెడిసిన్స్ వాడతాం కదా, మెడిసిన్స్ ఖర్చు అవుతుంది, ఆ మెడిసిన్స్ వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ టైం పోతుంది, మనీ పోతుంది, ఇవన్నీ పెయిన్ దానికి తోడు కదండి. సో ఇదొకటి ప్రెడిక్షన్, వీళ్ళు అసలు ఈ మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారా లేదా అనేది చెప్తుంది. ఆర్టిఫిషియల్ ఉపయోగిస్తుంది, ప్రెడిక్ట్ చేయొచ్చు. మనం ట్రైల్ అంటే ఏదో ట్రైల్ వేయకుండా ఇది చెప్పేస్తుంది. అవును, ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు రెస్పాండ్ అయ్యే అవకాశాలు చాలా, అంటే జీరో అని చెప్పలేం, అవకాశాలు చాలా తక్కువ. సో కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మూడోది, మీరు అడ్వాన్సెస్ గురించి మాట్లాడారు, ఈ రోబోటిక్స్ ఈ స్పైన్ సర్జరీలో కూడా వచ్చినాయి అన్నమాట. ఇంకోటి మీరు గమనిస్తే ఆగ్మెంటెడ్ వర్చువల్ ఏవిఆర్ అంటాం, ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ. ఏమవుతుందంటే నేను సర్జరీ చేసేటప్పుడు నా విజన్ ఏంటి, నాకు ఓన్లీ 2 డైమెన్షన్సే కనిపిస్తాయి, థర్డ్ డైమెన్షన్ నాకు కనిపించదు, డెప్త్ నాకు కనిపించదు, నాకు తెలియదు. సో ఈ ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ వలన నేను 3 డైమెన్షనల్ ఎనాటమీని చూడగలుగుతాను. వెరీ గుడ్. అంటే ఏమవుతుందంటే యాక్యురసీ పెరుగుతుంది ఒకటి, ఈ యాక్యురసీ పెరగడంతో పాటు కాంప్లికేషన్ రేట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇవన్నీ రకరకాల అడ్వాన్సెస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి, ప్రాక్టీస్ చేసే విధానం చాలా మారిపోయింది. సో దానికి తగ్గట్టు మనం ఇవాల్వ్ అయ్యి బెనిఫిట్స్ పేషెంట్స్కి పాస్ చేస్తే బాగుంటుంది. జనరల్గా ఆపరేషన్ అయిన వాళ్ళు ఎన్నాళ్ళు మళ్ళీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అంటారు డాక్టర్? జనరల్గా టైప్ని బట్టండి, ఇందులో చాలా రకాల ఆపరేషన్స్ ఉంటాయి. సింపుల్ ఆపరేషన్ అనుకోండి, యూజువల్ గా ఏంటంటే ఇప్పుడు సింపుల్ డిస్క్ ఎందుకు పెడుతున్నా వాళ్ళు భయపెట్టకుండా ధైర్యంగా ఉండండి, మీరు ఆపరేషన్ చేయించుకున్నా ఏమవుదు, సుబ్బయ్య గారు ఉన్నారు, ఉబ్బయ్య హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఈ డెస్క్ జాబ్ చేసే వాళ్ళు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదండి, ఇంటి దగ్గర నుంచి పని చేసు వాళ్ళైతే ఇప్పుడు సింపుల్ సర్జరీ 1 week లో కూర్చొని పని చేసుకునే స్టేజ్కి అయితే వస్తున్నారు. 1 week లో ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలి, వాళ్ళకి ఏం చెప్తామంటే ఫస్ట్ 4 to 6 weeks కొంచెం డొమెస్టిక్ అన్ని పనులు కాకుండా కొన్ని పనులు వాళ్ళు ఏమన్నా సపోర్ట్ సిస్టమ్ ఒక ఫస్ట్ 4 to 6 weeks అంటే ఏంటి, ఒక నెల 15 రోజులు కొంత హెల్ప్ మీకు అవసరం ఉంటుంది అట్లా అనమాట. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రొఫెషన్ని బట్టి, మనం చేసే ఆపరేషన్ బట్టి ఇది మారుతూ ఉంటుంది.
బట్ ఓవరాల్ గా 1.5-2 months లో ఎక్కువ శాతం మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్కి వస్తారండి. డాక్టర్ గారు జనరల్ ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మధ్యతరగతి వాళ్ళు బేర్ చేసేలాగా ఉంటుంది కదండి ట్రీట్మెంట్ ఖర్చులు కానీ. వయసండి ఎందుకంటే ఈ పెద్ద హాస్పిటల్ అనగానే డబ్బులు ఎక్కువైపోతే మనం కాకుండా, ఎందుకంటే వాళ్ళకి భరోసా ఇవ్వాలని. అవునండి, అది ఒక భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో. ఇప్పుడు కాస్ట్ తో పాటు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ ఈ ఎక్స్పర్టీస్, న్యూర్ టెక్నాలజీస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి. బట్ ఇన్ జనరల్ ఇక్కడ ఈ హాస్పిటల్లో వేరే కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే ఐ వుడ్ సే డెఫినెట్గా మోర్ ఎకనామికల్. మధ్యతరగతి బేర్ చేసేలాగా ఉంటుంది. వాళ్ళు అంత అన్యాయంగా అక్రమంగా ఉండదని నేను అనుకుంటున్నా. లేదు అంతే. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. నాకు మళ్ళీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి మంచి టాపిక్స్ దగ్గరికి వస్తాను. చాలా బాగా మీరు ఆ వాయిస్ కానీ మీలో నవ్వు ఉంది సార్. అది ఏమవుతుందంటే ఏదన్నా భయంతో మీ దగ్గరికి వస్తే మీ మాట్లాడే విధానం కానీ ఆ నవ్వు ఏం పర్లేదు అనగానే ఒక 90 to 50% పోతుంది సార్ వాళ్ళకి. 100%. సుబ్బయ్య గారు ఉండగా మాకు అమ్మయ్య అనుకుంటాం. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. ఇదండి స్పైన్ సర్జన్ సుబ్బయ్య గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే.